మేడం, ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ చిన్న ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? ఏదైనా గొప్ప స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు కదా. ఈ ఉద్యోగం ఇంత క్రితమే మరెవరికైనా రిజల్ట్స్ చేసి పెట్టారా? అలాంటిది ఏం లేదు. మీకు కావలసినంత అందం ఉంది, పైగా సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అవును, మీరు సినిమాలో ఎందుకు ప్రయత్నించకూడదు? నాకంత ఆశ లేదండి. చూడండి, పోనీ కచేరీలు చేసి దేశ విదేశాల తిరిగి కీర్తి సాధించవచ్చుగా. నాకంత ఓపిక లేదండి. పోనీ పాఠశాల పెట్టి పిల్లలకి ట్యూషన్ ప్లీజ్, మీ ఉచిత సలహాలు మాని నా అప్లికేషన్ మీకు చేరినట్టు రసీదు ఇవ్వండి. అలాగే. మామగారు చాలాసేపటి నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. రండి, నా కారులో మీ ఇంటి దగ్గర దింపుతాను. నానాయనే నా తండ్రి, నువ్వు నూరేళ్లు చల్లగా వచ్చింది. బాబు, మనం వెళ్ళేది పిచ్చ ఆసుపత్రికేనా? అవును తల్లి, లేకపోతే నిన్నెందుకు ఎక్కించుకుంటాం? మా నాయనలే, మా అబ్బాయే ఒక అమ్మాయిని ప్రేమించి పిచ్చెక్కి అక్కడే ఉన్నాడు బాబు. నన్ను అక్కడ చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది. నిన్నే కాదు తల్లి, మావాడు కూడా అక్కడే చేరబోతున్నాడు. షడప్. మా అమ్మ, కార్ చెడిపోయింది. ఈ 10 రూపాయలు తీసుకుని ఆ రిక్షా ఎక్కి వెళ్ళు. డబ్బెందుకులేనా? పర్వాలేదు, తీసుకో. అట్టాగే వెళ్ళు. రిక్షా కట్టు. నువ్వెందుకురా కారు దిగావు? దిక్కేం చేయనురా, అమ్మాయిల్ని కారు ఎక్కించడం మానేసి నువ్వు రోజు ఇలా అమ్మమ్మల్ని ఎక్కిస్తుంటే మనమే కాదు, మన కారు కూడా అమ్మమ్మ అయిపోతుంది. అమ్మమ్మలం కాదురా, ఆ అమ్మాయి పొగరంచిన వాడిని అవుతాను. నువ్వా? ఆ అమ్మాయినే కారు ఎక్కించడానికి దమ్ములు లేని వాడివి, ఆ అమ్మాయి పొగరనచడం కూడానా? పొగరనచడం కాదు, నెల తిరగకుండా ఆ అమ్మాయిని నా పడగదికి రప్పిస్తాను. లేకపోతే జీవితంలో మరో ఆడదాని ముఖం చూడండి. పందెమా? ఎస్, పందెమే. అయితే నీ పందెం నెరవేరే వరకు నీ కారులో కూడా ఎక్కను, కాలి నరకనే వెళ్తాను. అలాగే. వస్తానా శ్రీమతి? ఇల్లు జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఓహో, మంచి శకునం. ఇవాళ అంతా లాభం. ఏమిటండి లాభం? ఏం లేదమ్మా, నువ్వు ఎదురొచ్చావు కదా, హోటల్లో నాకు కొసర ఎక్కువగా గిడుతుంది. కొసర మీద కొసర. రమ్మా. అవును, మీ గ్లాస్ అది? నేను తర్వాత తాగుతాలే, నువ్వు తాగు. అసలు వాడు మీరు తాగకుండా కొసరవాడిని నా చేత తాగిస్తున్నారేంటి? కొంప తీసి బిల్లు నా మీద కదా. ఆ భయం లేదులే కానీ. ఇవాళ ఏమిటి మగు లేకుండా వచ్చారు? కొంప తీసి అస్త్ర సన్యాసం చేశారా? ఇవాళకి అంతేననుకో. అవును, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు? అమ్మాయి కాదండి బాబు, స్త్రీ. ఆవిడ నా పిల్లం. నీ భార్య గురించి కాదయ్యా, మీ ఇంట్లో అద్దెకుంటుందే ఆ పెళ్లిగాని పిల్ల. ఓహో, ఆ అమ్మాయా? చంపేశారు. మీవన్నీ రోడ్డు సైడ్ రోజులు కదా, ఈ ఫ్యామిలీ గారి మీ లిస్టులో ఎలా వచ్చింది? గారికి కొట్టుకొచ్చింది కానీ అమ్మాయి వివరాలు చెప్పు. ఊరేమిటి, పేరేమిటి, వెనక ముందు ఎవరైనా ఉన్నారా? ఆగండి ఆగండి ఆగండి, అన్ని ఒక్కసారి అడిగేస్తే నాకు గుక్కతారు కదా. పైగా మీ కాకి కూజా కదా తెలుసు కదా, కాకి కూజాలో రాళ్ళేసి నీళ్లు పైకి తెప్పింది తాగినట్టు నాకు ఈ మందు లోపల పోస్తే గానీ జ్ఞాపకాలు పైకి రా. నీకు కావాల్సినంత తాగవయ్యా, కావాలంటే మరో బాటిల్ తెప్పిస్తాను. చెప్పు, ఆ అమ్మాయి పేరేమిటి? హలో, ఈ అమ్మాయి పేరు హోటల్ నయాగరాలో నయనతార, హోటల్ కైలాస్ లో పార్వతి, మన సీజన్స్ లో సితార. ఊసర వెళ్ళి గంటకు రంగు మార్చినట్టు ఇది హోటల్కి ఒక పేరు మార్చుకుంటుంది సార్. ఏడ్చావు, ఈ అమ్మాయి గురించి కాదు నేను అడిగింది, మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి గురించి. ఓ, ఆ అమ్మాయి గురించి ఏంటి వాళ్ళ స్పీడ్ గా అయిపోతుంది. హలో, మనం మళ్ళీ కలుసుకున్నాం. బాయ్. చెప్పు, ఆ అమ్మాయి పేరేమిటి? పేరులోనే ఏమి పెన్నేసి ఉన్నది అన్నారండి పెద్దలు ఎవరు. నేను అమ్మాయిని అమ్మాయిని పిలుస్తాను. వాళ్ళ ఫాదర్ ఏమో తల్లి అంటారు, మా ఆవిడేమో చెల్లి అంటారు. అమ్మాయి పేరేంటి సార్? సరే, ప్రస్తుతానికి అమ్మాయిని సరిపెట్టుకోండి. సరే, ముందు వెనక ఎవరైనా ఉన్నారా? ఏంటి సార్, నన్ను టెస్ట్ చేద్దామని చూస్తున్నారా? నాకు ఇంకా ఎక్కలేదండి, కావాలంటే ఇంకో ఫుల్ తాగేయగలను. నా ముందు మీరున్నారండి, వెనకాలేమో ఈ గోడ ఉందండి. నార్మల్, నీ ముందు వెనక గురించి కాదు నేను అడిగింది, మీ ఇంట్లో అద్దెకుంటున్న ఆ అమ్మాయి ముందు వెనక ఎవరైనా ఉన్నారా? అందమైన అమ్మాయికి వెనకోళ్ళు ముందోళ్ళు బాడీ గార్డులు ఎవరుంటారు సార్? మీలాంటి రోడ్డు రూమ్ మీద తప్ప.
నా ఉద్దేశం తల్లి తండ్రి అన్న తమ్ముడు బంధువులు వగైరాలయ్యా. తల్లి తండ్రి తమ్ముడు అన్న వగైరా వగైరా ఎవరెవరు అంటే సార్ నాకు నిష బాగా ఎక్కేసింది, వస్తాం. కొసరు ప్రసాద్, పీకల దాకా తాగి ఏమి చెప్పకుండా పోతావా? తప్పు నాదిగా సార్, మీరు ఇచ్చిన మందుది స్పీడ్ గా ఎక్కేసింది, స్పీడ్ గా వెళ్ళిపోతుంది. స్పీడ్ గా అయిపోయింది, చెప్పేస్తాను. అమ్మాయి పేరు రాధ, వాళ్ళ ఫాదర్ పేరు రాగాల రామదాసు, రిటైర్డ్ మ్యూజిక్ టీచరు. కనిపించిన ప్రతి వాళ్ళని ఫిడియల్తో వాయించేస్తూ ఉంటాడు. ఇంకే సంగతులు చిట్టగించే వాళ్ళు ఈ పిలుపు కోసం.